హడూప్ ఆర్కిటెక్చర్ పార్ట్ 2 వీడియో. ఫస్ట్ ఆ వీడియో చూసేస్తే బాగుంటుంది. ఫస్ట్ ఆ వీడియో చూసేస్తేనే ఇంకా ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ జస్ట్ ఓవర్ వ్యూ ఇస్తా యాజ్ ఆర్కిటెక్చర్. అక్కడ చెప్పింది ఇంకోసారి స్పీడ్ అయిపోతే ఏముంటుంది అంటే బేసిక్గా డాటా ఉంటుంది. ఆ డాటా అనేది ఫస్ట్ ఏం చేయాలి, ప్రాసెస్ చేయాలి. సో డాటాని ప్రాసెస్ చేయడానికి టాస్క్ ట్రాకర్ ఉంటుంది. ఆ ప్రాసెస్ చేసిన డాటాని మేనేజ్ చేసుకోవడానికి డాటా నోడ్. ఓకే, ఈ ఇప్పుడు ఒక 400 హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డాటాని ఫస్ట్ అది పీసెస్లకు డివైడ్ చేయాలి. సో ఆ పీసెస్లకు డివైడ్ చేసి ఏ డాటా అనేది ఏ నోడ్కి ఇవ్వాలి అని డివైడ్ చేసి ఇవ్వాలి. సో అది జాబ్ ట్రాకర్ తీసుకుంటాను అనమాట. ఆ డాటా అనేది పెద్ద డాటాని స్మాల్ పీసెస్లకు డివైడ్ చేసి టాస్క్ ట్రాకర్స్కి ఇచ్చేస్తుంది. ఈ టాస్క్ ట్రాకర్ స్టార్ట్ చేస్తారు, ప్రాసెస్ చేస్తారు. ప్రాసెస్ చేసినాక డాటా నోడ్ మేనేజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఇంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటుంది కాబట్టి ఇవన్నీ టాస్క్ ట్రాకర్లు అన్నీ ప్యారలల్గా రన్ అవుతాయి అన్నమాట. ప్యారలల్గా రన్ అయ్యి ఎఫిషియెంట్ వేలో ఒకటేసారి ఇన్పుట్ తీసుకుంటే ఒకటేసారి అవుట్పుట్ ఇస్తాయి. సో ఈ ప్యారలల్ రన్ కావాలంటే ఒకటి చూసుకోవాలి, అదే మ్యాప్ రెడ్యూస్ చూసుకుంటుంది. ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఇప్పుడు ఏ నోడ్ పైన ఏం డేటా ఉంది అని చూసుకోవాల్సింది నేమ్ నోడ్. నేమ్ నోడ్ దగ్గర ఇన్ఫర్మేషన్ అంటుంటుంది, ఏ నోడ్ పైన ఎంత డేటా ఉంది, ఏ డేటా ఉంది అంటే నేమ్ నోడ్ చూసుకుంటుంది. సో ఏ హెచ్డిఎఫ్ఎస్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటుంది కాబట్టి దాన్ని స్టోర్ చేసి మేనేజ్ చేయడానికి హెచ్డిఎఫ్ చూసుకుంటారు. సో ఈ డేటా నోట్స్ అన్నీ చూసుకునేది ఎవడు, డేటా స్టోర్ చేయడం మేనేజ్ చేయడానికి హెచ్డిఎఫ్ చూసుకుంటుంది. ఈ టాస్క్ ట్రాకర్స్ అన్ని ప్యారలల్ రన్ అయ్యి ప్రాసెస్ చేయడానికి మ్యాప్ రెడ్యూస్ చూసుకుంటుంది. ఇట్స్ అన్ ఓవర్ వ్యూ ఆఫ్ ద ఆర్కిటెక్చర్. ఓకే, ఇప్పుడు పార్ట్ 2లో ఏం మాట్లాడుకుంటాం. సో మనకి దీన్ని బట్టి మనం ఏం చెప్పగలుగుతాం, హడూప్ హెచ్డిఎఫ్సి అంటే ఏంటిది, హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్, దాని ఫుల్ ఫామ్. ఈ ఇలా జావా యూజ్ చేస్తాం. ఈ ఆల్రెడీ హడూప్ ఫ్యూచర్స్లో మనం మాట్లాడుకున్నాం. సింపుల్ ప్రోగ్రామింగ్ ఉంటుంది, జస్ట్ లాజిక్ అనేది జావాలో రాస్తే మిగతా అంతా హడూప్ చూసుకుంటుంది. ఇది ఎందుకు వాడతాం, హడూప్ డేటాను స్టోర్ చేయడానికి మేనేజ్ చేయడానికి హడూప్ వాడతాం. సో హడూప్ ఆర్కిటెక్చర్ మీకు అర్థమైంది ఏంటిది, రెండు మెయిన్ కాన్సెప్ట్స్ ఉంటాయి, ఒకటి నేమ్ నోడ్, ఇంకోటి డేటా నోడ్. ఫస్ట్ ఒక వైటీ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, పోయిన వీడియోలో తీసుకున్న సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటా. నేనేం కనుక్కోవాలనుకుంటున్నా అంటే ఏ యూట్యూబ్ ఛానల్లో హయ్యర్ నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి, ఎవరు ఎక్కువ నెంబర్ ఆఫ్ వీడియోస్ అప్లోడ్ చేసినా అని అనుకుంటాను. నా దగ్గర ఒక 400 ఛానల్స్ తీసుకున్నాయి. నేను 400 ఛానల్స్ తీసుకుంటే ఇక్కడ ఒక 100 ఛానల్స్, ఇక్కడ ఒక 100, ఇక్కడ ఒక 100 అన్నీ అసైన్ అయినాయి. ఎవరు జాబ్ ట్రాకర్ అసైన్ చేసిండు. ఆ పెద్ద టాస్క్ 400 బిగ్గర్ టాస్క్ డివైడ్ చేసి అసైన్ చేసి జాబ్ ట్రాకర్. ఇక 100 ఛానల్స్ ఏ డేటాని అంతా ప్రాసెస్ చేస్తున్నాయి కదా, తెలుస్తుంది దేనికి ఎక్కువ ఉంది. సో అంటే టాస్క్ ట్రాకర్స్ అన్నీ ప్యారలల్గా ప్రాసెస్ అవుతున్నాయి. తీసుకున్నాక 101 ఛానల్కి 500 వీడియోస్ ఉన్నాయి, అదే 210 ఛానల్కి 1000 వీడియోస్ ఉన్నాయని ఒక్కొక్కటి డేటా అనలిస్ట్ ప్రాసెస్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ అంటే డేటా నోడ్న స్టోర్ చేసి మేనేజ్ అవుతుంది. ఇదంటే ప్యారలల్ రన్ కావడానికి మ్యాప్ రెడ్యూస్ చూసుకుంటుంది. ఇంత పెద్ద హ్యూజ్ అమౌంట్ డేటాని మేనేజ్ చేసి స్టోర్ చేయడానికి హెచ్డిఎఫ్ఎస్ చూసుకుంటుంది. సో ఇప్పుడు ఇక్కడ వరకు అయితే అయింది కదా. దాంతోపాటు అసలు ఈ డేటా నోడ్ 1 కదా, ఈ డేటా నోడ్ 1లో ఏ ఇన్ఫర్మేషన్ స్టోర్ అయింది అని తెలియాలి కదా. సో దాన్ని చూసుకోవడానికి నేమ్ నోడ్ ఉంటుంది అనమాట. నేమ్ నోడ్ త్రీ పనులు ఉంటుంది దానికి. ఫస్ట్ పని ఏంటిది, ఏ పీస్ ఆఫ్ డేటా అనేది ఏ డేటా, ఇప్పుడు జాబ్ ట్రాకర్ ఉంది కదా, జాబ్ ట్రాకర్ పెద్ద టాస్క్ని స్మాల్ క్లాస్లాగా డివైడ్ చేసి టాస్క్ ట్రాకర్స్కి ఇచ్చేసింది. సో టాస్క్ ట్రాకర్స్ మీద డేటా అంటే ఇక్కడ పోయి డేటా నోడ్లో స్టోర్ అవుతుంది. సో ఏ డేటా అనేది పీస్ ఆఫ్ డేటా అనేది ఏ డేటా నోడ్లోకి వెళ్తుంది అని చూసుకునేది నేమ్ నోడ్. ఓకే, అదొక ఫీచరే. ఇంకా ఫాల్ట్ టోలరెన్స్ అంటే చెప్పినాం కదా, ఇది ఫ్యూచర్స్ వీడియో చూడండి, ఇట్లా రండి మంచిగా అర్థమవుతుంది హడూప్ గురించి. సో ఫాల్ట్ టోలరెన్స్ ఫీచర్ అనేది బెస్ట్ ఫీచర్. అంటే ప్రతి ఫైల్ని 3 కాపీస్ చేస్తారు డిఫాల్ట్గా. ఆ నెంబరు నువ్వు చేంజ్ చేసుకోవచ్చు, 10 పెట్టుకోవచ్చు. బేసిక్గా డిఫాల్ట్గా ఏముంటుందంటే 3 ఉంటుంది. సో ప్రతి ఫైల్ని 3 కాపీస్ చేస్తుంది హడూప్. సో ఒక ఫైల్ కాపీ అనేది ఫెయిల్ అయినా ఇంకో 2 కాపీస్ ఉంటాయి డిస్ట్రాక్ట్. సో ఏ కాపీ అనేది ఏ డేటా నోట్, ఇప్పుడు 3 కాపీస్ చేసింది కదా ఒక ఫైల్ని. సో ఏ కాపీ అనేది ఎక్కడ పోయి స్టోర్ చేయాలి ఆ ఇన్ఫర్మేషన్ కూడా నేమ్ నోడ్లో ఉంటుంది. ఇప్పుడు కాపీ 1, కాపీ 2, కాపీ 3 ఉంది, ఇక్కడ గీసుకున్నాం కదా. ఇక్కడ ఒక్క నిమిషం ఆగండి. ఏ కాపీ అన్నది ఏ నోడ్లో పోయి స్టోర్ కావాలి, నోడ్ ఏలో పోయి స్టోర్ కావాలి, నోడ్ సి నోడ్ పోయి స్టోర్ కావచ్చు కదా కాపీ. సో ఈ 3 కాపీస్ క్రియేట్ చేసిన కాపీస్ ఏ నోడ్లో పోయి స్టోర్ కావాలి అనే ఇన్ఫర్మేషన్ కూడా నేమ్ నోడే చూసుకుంటుంది. ఓకే, ఇంకొకటి ఏంటిది, ఒకవేళ నోడ్ ఏలో ఉన్న కాపీ అనేది
ఖరాబ్ అయిపోయింది, ఫెయిల్ అయిపోయింది. అప్పుడు ఈ ప్లేస్కి నోడ్ ఏలో ఉన్న కాపీ ప్లేస్లోకి ఇంకో కాపీ అనేది రావాలి. సో ఏ కాపీ పంపాలి? నోడ్ బీలో ఏ ఉంది, నోడ్ బీలో 2 ఉంది, నోడ్ డీలో కూడా 2 ఉంది. సో ఏ కాపీ పంపాలి, ఏ డెస్టినేషన్కి పంపాలి, ఆ ఇన్ఫర్మేషన్ ఏ నోడ్కి వెళ్ళాలి నెక్స్ట్ అనేది ఆ ఇన్ఫర్మేషన్ కూడా నేమ్ నోడ్ చూసుకుంటుంది. ఇంకా ఫాల్ట్ రిడెండెన్సీలో ఏమని చెప్పిన, రిప్లికేషన్ అని చెప్పిన. రిప్లికేషన్ అంటే ఏంటిది? ఒక్కసారి నోడ్ ఏలో చేంజెస్ చేస్తే, అంటే నోడ్ ఏలో ఉన్న కాపీ చేంజెస్ చేసి ఆటోమేటిక్గా నోడ్ బీలో ఉన్న కాపీ, నోడ్ డీలో ఉన్న కాపీ ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. ఓకే, దాని రిప్లికేషన్. ఓకే, నేను చాలా స్పీడ్ చెప్తున్నట్టున్నా, కొంచెం స్లో పెట్టుకొని చూడండి, లేకపోతే ఆ వీడియో చూస్తే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ డాటా నోడ్. డాటా నోడ్ గురించి మాట్లాడుకుంటే మనం ఏ పీస్ ఆఫ్ డాటా ఈ స్టోర్డ్ అండ్ మేనేజ్. సో చెప్పినా కదా, డాటా నోడ్ ఏం చేస్తుంది, ఆ ప్రాసెస్ అయిన డేటాని స్టోర్ చేసి మేనేజ్ చేస్తుంది. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూసి ఇంకొంచెం డీటెయిల్ చూద్దాం. ఫస్ట్ సో నేమ్ నోడ్ని ఒక ఎగ్జాంపుల్ పరంగా అర్థం చేసుకున్నాం. ఇప్పుడు యూట్యూబ్ ఎగ్జాంపులే తీసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఏ ఛానల్ హైయెస్ట్ వీడియోస్ ఉన్నాయని చెక్ చేసుకున్నాం. ఇప్పుడు మనకు 400 ఛానల్స్ ఉన్నాయి. సో ఆ 400 ఛానల్స్ యూట్యూబ్ దగ్గర ఎట్లుంటుంది, ఒక ఫైల్ టెక్స్ట్ ఫార్మాట్లో ఉంటుంది కదా, ఇన్ని ఛానల్ ఉన్నాయని దాని ఒక టెక్స్ట్ ఫార్మాట్లో ఉంటుంది. సో ఆ టెక్స్ట్ ఫార్మాట్లో ఉన్న డేటాని బ్లాక్స్ పరంగా ఉంటుందంట. బ్లాక్ ఏ, బ్లాక్ బి, బ్లాక్ సి, బ్లాక్స్ పరంగా ఉంటుంది. సో ఈ బ్లాక్స్ లెక్క డేటా అనేది ఉంటుంది. అది ఇప్పుడు ఈ నేమ్ నోడ్ దగ్గర ఆ బ్లాక్స్ అన్నిటిని జాబ్ ట్రాకర్ డివైడ్ చేస్తుంది. ఆ బ్లాక్స్ దాకా ఉన్న డేటాని తీసుకుపోయి ఒక్కొక్క డేటా నోట్ టాస్క్ ట్రాకర్కి ఇస్తుంది. టాస్క్ ట్రాకర్ డేటా నోట్కి ఇచ్చేస్తుంది. సో ఏ డేటా నోట్లో ఏ బ్లాక్ ఉంది, ఏ బ్లాక్ ఆఫ్ డేటా ఉన్నది అనే ఇన్ఫర్మేషన్ అంతా నేమ్ నోట్ దగ్గర ఉంటుంది. తర్వాత ఒక బ్లాక్ ఫెయిల్ అయితే నెక్స్ట్ కాపీ ఆఫ్ ఏ బ్లాక్ ఉంటుంది కదా, అది నెక్స్ట్ ఏ నోట్లోకి పోతుంది అనే ఇన్ఫర్మేషన్ నేమ్ నోట్ దగ్గర ఉంటుంది. అదే అన్నమాట. ఇది ఎగ్జాంపుల్ పరంగా చెప్పిన నేమ్ నోట్ దగ్గర ఏమేమి ఉంటాయి. ఎందుకంటే ఆర్కిటెక్చర్లో వచ్చే రెండే, నేమ్ నోట్ దగ్గర ఇన్ఫర్మేషన్ అంటూ ఉంటుంది, డాటా నోట్ ఏం చేస్తుంది, స్టోర్ చేస్తుంది, మేనేజ్ చేస్తుంది. ఓకే, అది గుర్తుపెట్టుకో. ఇదే మన హీరో, ఇది మెయిన్ హీరో, ఈ సైడ్ హీరో, అట్లా.